ఇక్కడ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందులో ఆల్రెడీ ఇక్కడ వరకు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. డాలర్ డేటా సో JSON డీకోడ్ ఇట్లా డైరెక్ట్గా రెస్పాన్స్ అయితే చూద్దాం. ఇదేంటంటే డైరెక్ట్ రెస్పాన్స్ JSON రెస్పాన్స్ అనమాట. సో ఇప్పుడు JSONలోకి వచ్చింది కాబట్టి ఇది JSON డేటా. సో JSON నుంచి అరే ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం దీంట్లో ఉన్న కీస్ తీసుకొచ్చుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ అసలు డేటా వ్యాలిడా కాదా. ఓకే, డేటా వ్యాలిడా కాదా. ఓకే, డేటా వ్యాలిడ్. ఓకే, వ్యాలిడ్ కాకపోతే ఏమని ప్రింట్ చేద్దాం, ఫెయిల్ టు ఫెచ్ డేటా ఫ్రమ్ ద API. ఓకే, ఇట్లా ప్రింట్ చేద్దాం. ఇప్పుడు నాకు డేటా వ్యాలిడ్ అయింది. సో డేటా వ్యాలిడ్ అయింది. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఫైల్ ఒక క్రియేట్ చేద్దాం. ఫైల్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం, ఫైల్ ఓపెన్ చేద్దాం. సో మనకి F ఓపెన్, F రీడ్, F రైట్ కమాండ్స్ అన్ని మీరు నేర్చుకోవాలి. ఏంటంటే ఫైల్ కమాండ్స్ అనేవి నేర్చుకుంటే ఏంటంటే F ఫైల్, F ఓపెన్ అంటే ఓపెన్ చేసిన వెంటనే రీడ్ చేయాలా, రైట్ చేయాలా, అవన్నీ W3 స్కిల్స్లో ఉంటే మీరు వెంటనే వెళ్ళి నేర్చుకోండి. సో మనకి మీకు ఎగ్జాంపుల్స్ ఎక్కువ చేస్తే అప్పుడు మీకు ఎంత ఐడియా వస్తుంది. ఓపెన్ చేసాం, రైటింగ్ పర్పస్ ఓపెన్ చేసాం. ఒకవేళ ఫైల్ లేదు అప్పుడు ఏం చేయాలి, ఫైల్ డైరెక్ట్ ఓపెన్ CSV ఫైల్ ఫర్ రైటింగ్ అని రాయాలి. ఓకే, ఇప్పుడు ఫైల్ దొరికిందంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళేది సింక్రనస్ కాబట్టి. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక CSV ఫైల్ క్రియేట్ చేద్దాం. ఆ ఫైల్లో CSV ఫైల్ క్రియేట్ చేసి సో రైట్ చేద్దాం. రైట్ చేసి ఏం చేద్దాం, ఏమని రైట్ చేస్తాం, ఎరే కీస్. ఏమేం కీస్, ఈ యొక్క ఇదిగోండి ఈ ఎరే కీస్ ఫస్ట్ దాంట్లో ఉన్న ఫస్ట్ ఎరేలో ఉన్న ఎరే కీస్ ఫైల్ CSV ఫైల్ రాద్దాం. సో రాసేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఈచ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క డేటా కూడా దాంట్లో రాయాలి. సో ఫర్ ఈచ్ ఇది పోయి యొక్క డేటా మొత్తం దాంట్లో రాసేద్దాం. ఫర్ ఈచ్ ఇప్పుడు ఫర్ ఈచ్కి మీకు ఫర్ లూప్కి ఏంటో తెలిసే తేడా ఏమంటే ఫర్ ఈచ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఎరేలో ఉంది. ఎరేలో ప్రతి ఒక్క ఎలిమెంట్కి ప్రతి ఒక్క ఎరే ఎలిమెంట్స్కి వెళ్తుంది. ప్రతి ఎలిమెంట్కి వెళ్ళదు, కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు వెళ్తానే ఉంటుంది. ఇదేంటంటే ఫర్ ఈచ్ డేటాలో ఉన్న డేటా వెళ్తుంది. సో యాజ్ యూజర్ ఓకే రీనేమ్ అనమాట. సో మనం ఏంటంటే రీనేమ్ చేసుకుని సో లాంగ్గా ఉంది కాబట్టి మనం తెచ్చుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం డాలర్ చూసాం. సరే తీసుకొచ్చి అది ఫైల్లో రాసేటి. సో రాసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఓపెన్ చేస్తాం. మరి క్లోజ్ చేయాలి కదా, ఏదో చేస్తాం అవన్నీ మళ్ళీ చేయాలి. సో ఆఫ్టర్ రైటింగ్ వీ విల్ గివ్ సమ్ మెసేజ్, దిస్ ఇస్ అ థింగ్. ఫైల్ డేటా ఈజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అండ్ రైట్ ఇన్ ద డేటా సక్సెస్ఫుల్లీ ఇదనమాట. ఓకే, థ్యాంక్ యూ.